హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మరి ఎంతోమంది విద్యార్థులను విజ్ఞానవంతులుగా చేయాలి అని అంటే విద్య చాలా అవసరం. అటువంటి విద్యను మనం కంటిన్యూ చేయాలి అని అంటే ఆంధ్రప్రదేశ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 25ని కంపల్సరీగా రాయవలసి ఉంటుంది. అలా రాస్తేనే మనం ఫర్దర్ కోర్స్ అనేది కంప్లీట్ చేయగలం. సో కాబట్టి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మరి కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి ఏ సెట్ని ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, ఏ కోర్సుల వాళ్ళు ఏ సెట్ రాయాలి, మరి దాన్ని ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, ఆ కండక్ట్ చేస్తున్నటువంటి కన్వీనర్ పేరేంటి అనేటటువంటి విషయాలు నేను దీంట్లో మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ యొక్క సెట్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇమ్మీడియట్గా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించబోతున్నాను. అంటే నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మీరు సీటు పొందేంత వరకు కూడా మీకు కంప్లీట్ గైడ్ అయితే ఇవ్వబోతున్నాను. సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా మీకు ఇమ్మీడియట్గా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మీరు క్లియర్గా గమనించండి. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళైతే మనకి ఇక్కడ ఏపీఎస్సిహెచ్ఈ సెట్స్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది యూనివర్సిటీస్ అండ్ నామినీ ఆఫ్ ది కన్వీనర్ టు కండక్ట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2005-2006. ఒకసారి ఈ డాక్యుమెంట్ మనం ఓపెన్ చేసి చూద్దాం. ఈ డాక్యుమెంట్లో మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి అని అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మనకి 8/2/2025న టీవీ శ్రీకృష్ణమూర్తి సెక్రటరీ ఎఫ్ఏసి అండ్ జాయింట్ డైరెక్టర్ ఒక న్యూస్ ఐటమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ న్యూస్ ఐటమ్ ప్రకారం ఏంటంటే యాప్సీ సెట్స్ అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో దీంట్లో ఏమిటి అని గమనిస్తే మనం ఎవరైతే ఇంజనీరింగ్ కానీ లా కానీ ఎంబీఏ ఎంసీఏ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మొదలైనటువంటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 25-26 కాను ఏ యూనివర్సిటీకి ఏ కన్వీనర్ని ఇచ్చారు, మరి ఆ కన్వీనర్కి ఇచ్చినటువంటి సెట్ పేరేంటి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ జేఎన్టీ యూనివర్సిటీ కాకినాడ ఏపీ సెట్ అంటే ఇది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రాసేటటువంటి టెస్ట్. ఈ అంటే ఇంజనీరింగ్, ఏ అంటే అగ్రికల్చర్, పి అంటే ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దీనికి ప్రొఫెసర్ వివివి సుబ్బారావు గారు ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ జేఎన్టీ యూనివర్సిటీ కాకినాడ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఏపీ లా సెట్ అయితే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. దాని కన్వీనర్ వచ్చేపాటికి ప్రొఫెసర్ టి సీతాకుమారి గారు ప్రొఫెసర్ ఆఫ్ లా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి. జేఎన్టీ యూనివర్సిటీ అనంతపూర్ వీళ్ళు ఏపీ ఈ సెట్ ఈ సెట్ అంటే మనకి పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత రాసేటటువంటిది ఏపీ ఈ సెట్. దీనికి ప్రొఫెసర్ బి దుర్గాప్రసాద్ గారు ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ జేఎన్టీ యూనివర్సిటీ అనంతపురం. మరి ఏపీపీ జీఈ సెట్ అంటే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ప్రొఫెసర్ పి మల్లికార్జునరావు ప్రొఫెసర్ ఆఫ్ త్రిబుల్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. సో ఇది పీజీఈ సెట్ అంటారనమాట. ఓకే, తర్వాత మళ్ళా ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ వాళ్ళే ఏపీఐ సెట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అంటే ఎవరైతే డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ ఎంసీఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో వారి కోసం ఏ సెట్ అనేది ఉపయోగపడుతుంది. ప్రొఫెసర్ ఎం శశి ప్రొఫెసర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. అండ్ దెన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మనకి ఏపీ పిఈ సెట్ అనేది కండక్ట్ చేస్తుంది. ప్రొఫెసర్ పీ సెట్ అంటాం అనమాట. ఇది అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఎవరైతే యూజీడీ, పీఈడి, బీపీఈడి ఇటువంటి కోర్సులు చదువుతున్నటువంటి వారు ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది. ప్రొఫెసర్ పాల్ కుమార్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. అంటే ఇది ఓన్లీ యూజీడీ, పీఈడి, బీపీఈడి కోర్సుకు మాత్రమేనమాట.
తర్వాత ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి మరొక సెట్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఏపీ ఎడ్ సెట్. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైతే బీఈడి కోర్స్ చదువుదాం అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఈ సెట్ అనేది ఉపయోగపడుతుంది. ప్రొఫెసర్ ఏవివిఎస్ స్వామి, ప్రొఫెసర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వాళ్ళైతే ఏపీ పీజీ సెట్ అండ్ ఏపీ ఆర్ సెట్ కూడా కండక్ట్ చేస్తుంది. ఏపీ పీజీ సెట్ అంటే ఎవరైతే డిగ్రీ పూర్తయిపోయిన తర్వాత మీరు పీజీ కోర్సు చదవాలనుకుంటున్నటువంటి వాళ్ళు, అంటే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి తర్వాత మొదలైనటువంటి కోర్సు చదవటానికి ఏపీ పీజీ సెట్. మరి అదేవిధంగా ఏపీ ఆర్ సెట్ అంటే రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఎవరైతే పీజీ అయిపోయిన తర్వాత మనకి రీసెర్చ్ చేయడానికి, అంటే పిహెచ్డి చేయడానికి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. దానికి కన్వీనర్గా ప్రొఫెసర్ పిసి వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ ఓఆర్ఐఎస్వి యూనివర్సిటీ. సో డియర్ ఫ్రెండ్స్, మీరు క్లియర్గా గమనించారు కదా. ఇక నుంచి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు, ఏమిటి, ఎలా అనేటటువంటి విషయాన్ని మొత్తం నేను ఈ సెట్స్కి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించబోతున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చక్కగా ఫాలో అయ్యి మీరు అనుకున్నటువంటి సబ్జెక్ట్లో మీరు సీటు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ డాక్టర్ కాళహస్తి, యూత్ ట్రైనర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కూడా వాళ్ళకి యూజ్ అవుతారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి, యూత్ ట్రైనర్.